మీ వాళ్ళ అన్యాయం జరిగిందని అంటున్నారు. వాళ్ళకి న్యాయం చేసే పద్ధతులు ఏమైనా ఉంటే న్యాయం చేయుర్రి. వెంటనే వాళ్ళకి న్యాయం చేయుర్రి. లేకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి మీకు. మీరు రాజకీయంగా ఎదగాలనుకుంటారు, రాజకీయంగా రాణించాలనుకుంటారు, దానికే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. అట్లా వీళ్ళ సమస్యనే కాదు, చాలామంది సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి మనకు అప్రోచ్ అవుతుంది. నిన్న వీడియో పెట్టినాక నాకు అర్థమైపోయింది. నిన్న వీడియో ఎప్పుడైతే పెట్టినో అప్పుడు అర్థమైంది. క్లియర్గా కాల్స్ వస్తూ ఉన్నాయి. అన్న మాది ఈ సమస్య, మాది ఈ సమస్య, మాది ఈ సమస్య, మేము పలానా కాన్సెల్ మాట్లాడుతున్నాం, మేము పెట్టుబడి కోసం ఆర్డర్ తీసుకున్నాం, జర మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మేము 10 రూపాయలు ఎక్కువ వస్తేమో అన్న ఉద్దేశంతో ఆర్డర్ తీసుకున్నామని ఇట్లా ఓ 10-15 మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇది సమస్య అని చెప్పేసి. మధు గారు ఏం చేయమంటారు మరి? వాళ్ళని మీరు తక్షణమే వాళ్ళని ఆదుకొని వాళ్ళకు ఏదైతే ఇబ్బంది జరుగుతుందో వాళ్ళని మీరు చూసుకొని వాళ్ళకు సెటిల్మెంట్ చేసుకుంటారా, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తారా? వాళ్ళ భూములలో జప్తులో ఉంటే మీరు వద్దురా నాయన అని చెప్పేసి ఇస్తారా? ఏదో ఒకటి చేసుకోండి. లేకపోతే ఇక అనవసరంగా రోజుకో ముచ్చట చెప్పాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఇటువంటి తప్పిదాలు చేయకుంటుంటే బాగుంటుంది. ఎందుకనంటే మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు. మీరు కావచ్చు, మాలాంటి జర్నలిస్టులు కావచ్చు, సినిమాలలో పనిచేస్తున్నటువంటి ఈ యాక్టర్లు కావచ్చు, వీళ్ళంతా పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు పబ్లిక్ నుంచి వచ్చేటటువంటి పబ్లిక్ ఇస్తున్నటువంటి ఆదరణతోటి మనం సర్వైవ్ అవుతున్నప్పుడు ఇట్లా పబ్లిక్నే ఇబ్బంది పెట్టే పరిస్థితులను తెచ్చుకోవద్దు, తేవద్దు కూడా. జాగ్రత్తగా ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలి, ఉన్న దాంట్లో తృప్తిగా తినాలి, పండాలి. ఈ అడ్డమైన అంశాలను ముంగటేసుకొని అక్రమ సంపాదనకు కనుక మనము ఆలోచన చేస్తే ఇక మొదటికే మోసం వస్తుంది. దయచేసి ఇది తక్షణమే మీరు క్లియర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. మీరు మాట్లాడిరు, ఆ రికార్డు కూడా నేను ప్లే చేస్తలేను. మీరు మాట్లాడిన విధానం నచ్చింది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా.